తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవైపు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కామెంట్స్, మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇంకొక వైపు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత హాట్ కామెంట్స్. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం మనకు విదితమే. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సైతం సురేఖ కలవడం జరిగింది. అది కట్ చేస్తే కరీంనగర్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి మానకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. కుమ్ములాటలు కాస్త కాంగ్రెస్లో సీనియర్ నాయకుల మృతికి దారితీస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. మొన్నటికి మొన్న మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి వేధింపులు, అలాగే ఇతరత్ర కారణాలతోని నేను బలవన్ మరణానికి పాల్పడుతున్నానంటూ మరణ వాంగ్మూలం ఇచ్చినటువంటి బేతెల్లి రాజేందర్, ఇటు గన్నేరువాడ మండలం గుండ్లపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన మాజీ సర్పంచ్, అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి నేను కృషి చేశానని చెప్పడం జరిగింది. ఆయన మృతి చెందినటువంటి కొద్ది రోజుల్లోనే మరొక వ్యక్తి తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ గౌడ్, ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించారు. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఆ చైర్మన్ పదవి కాస్త రాకపోవడంతో నిరాశ నిస్పృహకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైంది. అది కట్ చేస్తే మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధించారో వారికి కాస్త కూస్తో ప్రాధాన్యత ఉంది. అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వారి మద్దతుతోని పోటీలో ఉన్నారో వారికి ప్రాధాన్యత లేదు, డబ్బులు ఉన్నవారికే ప్రాధాన్యత ఉన్నాయని చెప్పేసి ఆరోపణ చాలా అత్యధికంగా వస్తున్నటువంటి నేపథ్యం. మరొకటి, ఎస్ఎల్ గౌడ్ మృతికి ప్రధానమైనటువంటి కారణము ఆయన స్వగ్రామంలో ఆయనకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆయన మొబైల్ ఫోన్లో తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది, తీవ్రంగా వాగ్వాదానికి నోచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఫోన్ చేసి ఎట్లా మీరు మా ఊరికి వస్తారు, నాకు సమాచారం అందించకుండా మీరు రావడం వెనుక ఏంటి ఉద్దేశం అనేటువంటి కోణంలో తీవ్రంగా మండిపడి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడికక్కడ ఆయన బీపీ రైజ్ అయి గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటన విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా కేవలం ఒక కొద్ది రోజుల వ్యవధిలోనే మానకొండూరు నియోజకవర్గంలో బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతి చెందడము, బలవన్మరణం యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందడము చాలా టెన్సివ్ సిచ్యువేషన్కి దారితీసింది. మరొక వైపు మరో సీనియర్ నాయకుడు ఎస్ఎల్ గౌడ్ మృతి సైతం గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటనతో అసలు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నేతల్ని ఎవరిని పట్టించుకోవట్లేదా? పదవులని ఇవ్వడంలో తీవ్ర జాప్యం అవుతుందా? దీనికి ఏంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దీన్ని ఏ అంశాన్ని కులమానంగా తీసుకొని పదవులను ఇస్తున్నారు అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా అచ్చా కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేటువంటి కామెంట్స్ సైతం ఓపెన్గానే చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాళ్ళల్లో కట్టెలు వేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్త అంటూ ఇటు దిగువ స్థాయి నేతలకు చెప్తూ స్వయంగా నాకే కట్టెలు వేసే వాళ్ళు ఉన్నారు, అవన్నీ దాటుకొని అవన్నీ అధిగమించుకొని ముందుకెళ్ళాలి, పోరాటం చేస్తూ ముందుకెళ్ళాలి అనేటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద మానకొండూరు ఇష్యూ మాత్రం చాలా సెన్సేషనల్గా మారుతుంది. మానకొండూరు ఎమ్మెల్యే ఖచ్చితంగా కార్యకర్తల్ని సీనియర్ నేతల్ని పట్టించుకోవాల్సిందే, వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒక్కసారిగా గమనించవచ్చు.